స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభకి వెళ్లారట. అన్ని మతాల వారు ఆ సభలో మాట్లాడారట. వివేకానంద కూడా మన దేశ ఔన్నత్యం గురించి ఎంతో గొప్పగా ఉపన్యసించారట. ఈ ఉపన్యాసమే తలమానికంగా నిలిచిందట. ఇప్పటికీ ఈ చికాగో ఉపన్యాసం గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. అయితే ఆ సభలో కొందరికి ఇది అసూయను కలిగించిందట. ఏమిటి భారతీయుడికి ఇంత గుర్తింపు అనుకున్నారో ఏమో గాని వివేకానందుణ్ణి ఎలాగైనా అవమానించాలని భావించారట కొంతమంది. సరే, ఈ సభ అయిపోయాక వివేకానంద రైల్లో మరో చోటుకి వెళ్లేందుకు ప్రయాణిస్తూ ఉన్నారట. ఆ రైలు పెట్టిలో వివేకానందకి ఎదురుగా ఒక ఆంగ్లేయుడు కూర్చున్నాడట. తలపాగా పక్కన పెట్టి వివేకానంద టాయిలెట్ లోకి వెళ్లారట. అప్పుడు ఆ ఆంగ్లేయుడు ఏం చేశాడో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇప్పటి వరకు మీరు వస్త్రాకృతిలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మనం వేసుకునే వస్త్రాలు ఎలాంటి డిజైన్ బాగుంటుంది, మనకి ఎలా మ్యాచ్ అయితే బాగుంటుంది, అలాగే వాటి మెజర్మెంట్ కానీ వాటికి మ్యాచింగ్స్ కానీ ఇలా మరెన్నో నేర్చుకున్నాం. ఇవాళ మనం ఫ్యాషన్ డిజైనర్ రాధిక గారి దగ్గర ఉన్నాం. మరి ఆవిడ చూపించే డిజైన్స్ ఏంటో ఆవిడని అడిగి కనుక్కుందాం. నమస్కారం రాధిక గారు. నమస్తే. సఖులకు వస్త్రాకృతిలో మొదటిగా మీరు చూపించే డిజైన్ ఏంటి? దిస్ ఇస్ బనారస్ నెట్ అండి. వావ్. బనారస్ నెట్ కి వీ హావ్ డన్ అ ప్యాచ్ వర్క్. ఇది ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. ఓకే. సో దీనికి వచ్చేసి మేము ఇక్కడ బార్డర్స్ అటాచ్ చేసాము. ఓకే. ప్లెయిన్ శారీ పైన. ప్లెయిన్ శారీ పైన ఇది వీవింగ్ తోనే వస్తుంది. మ్యాంగో, దిస్ ఇస్ కాల్డ్ జామ్దాని వర్క్. ఓకే. ఇది మొత్తం మీకు బుటీ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఆల్ జామ్దాని వర్క్. బుటీస్ అలాగే ఇక్కడ మనకి వీవింగ్ అంతా మొత్తం శారీకే వచ్చింది. సో దీనికి వచ్చేసి బార్డర్ ఎలా పెట్టారు మరి? బార్డర్ వచ్చేసి దీనికి 2 sides పైపింగ్ ఇచ్చాము గోల్డ్ కలర్ తో. ఓకే. పైపింగ్ ఇచ్చి ఇక్కడ మధ్యలో రాసిల్ అటాచ్ చేసి దానికి కట్ వర్క్ బార్డర్ చేయించాము. ఓకే. సో రాసిల్ వచ్చి సెపరేట్. ఓకే. సో రాసిల్క్ పైన మీరు రెడ్ కలర్ తీసుకున్నారు, కరెక్ట్ గా మనకి కాంట్రాస్ట్ లాగా. తర్వాత ఈ కట్ వర్క్ వచ్చేసి పర్పుల్ అండ్ గోల్డ్. ఓకే. సో ఈ కట్ వర్క్ అంతా కూడా మీరే డిజైన్ చేశారు? అవునండి. మరి ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అనుకుంటా కదా? చాలా లైట్ వెయిట్ అండి. మరి ఇప్పుడు ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ తీసుకున్నారు? యాక్చువల్లీ దీనికి తీసుకునేది మేము డిజైనర్ బ్లౌజ్, సేమ్ కట్ వర్క్ మేము యూజ్ చేసాము. ఇప్పుడు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి అంటే కనుక సేమ్ రాసిల్ కానీ లేకపోతే పర్పుల్ కలర్ కానీ తీసుకొని ఇది బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు. ప్లేన్ తీసుకోవాలి. ఓకే. వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. లేదు కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు అంటే కనుక కట్ వర్క్ వేసుకోవచ్చు. ఇది రా సిల్క్ బ్లౌజ్ అండి. ఇది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి, రఫ్లీ 40-45 years ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకొని ఇట్లాగా బార్డర్ ఇస్తాం మేము. ఈ బార్డర్ హ్యాండ్స్ కి ఒకటి అటాచ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ కి వచ్చేసి మనకి బార్డర్ అంటే ఓన్లీ బార్డర్ మాత్రమే. ఓన్లీ బార్డర్ రెడ్ లోనే వస్తుంది. చక్కగా మ్యాచ్ అయిపోతుంది. అది ఇచ్చి మేము నెక్ కి ఏంటంటే పైపింగ్స్ ఇస్తాము. పైపింగ్ మనం కావాలంటే మ్యాచింగ్ ఉండడానికి ఎల్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే డబుల్ పైపింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. అది కస్టమర్ చాయిస్ బట్టి. పార్టీ వేర్ అలాగా మనకి కావాలి అనుకుంటే కనుక ఒక బ్లౌజ్ రెడీ చేసి పెట్టాము. ఇదంతా కూడా స్టిచ్ చేయకుండా జస్ట్ తీసి పెట్టాము. సో ఎవరి బాడీ మెజర్మెంట్ బట్టి వాళ్ళకి మేము డిజైన్. మరి దీని వెనకాల ఏ కలర్ వేస్తారండి? దీని లోపల మనకి రెడ్ వస్తుందండి. ఓహో. సో ఇందాక సేమ్ అదే విధంగా లోపల రెడ్ వస్తుంది, దీని లోపల మళ్ళీ లైనింగ్ వస్తుంది. సో మొత్తం అన్ని కూడా మనకి జర్దోజీతో అవుట్ లైన్ ఇచ్చాము. ఆ తర్వాత చిన్న చిన్న బాక్సెస్ వచ్చేసి మనకి షైన్ ఉండేలా చేశారు. మిగతా పర్పుల్ తో రెడ్ వర్క్ చేశారు. సో ఇదంతా ఇలా కాకుండా ఒకవేళ మనకు కావాలి అనుకుంటే స్లీవ్స్ కి మట్టుకు ఇలా ఎల్లో పెట్టేసుకుని మనం చేసుకోవచ్చు. ఇంకొంచెం డిజైనర్ గా కావాలి అంటే 2 colors లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. బాడీ రెడ్ వచ్చేస్తుంది, స్లీవ్ కి ఎల్లో వస్తుంది. సో కస్టమర్ చాయిస్ ని బట్టి మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తారు. ఒకవేళ మనకి దీనికి మామూలుగా స్లీవ్స్ చిన్నగా ఇచ్చారు కదా, ఒకవేళ కస్టమర్స్ కి పెద్దగా కావాలి, స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ కావాలి అంటే ఈ రెడ్ కలర్ క్లాత్ యూజ్ చేసి కింద మనం బార్డర్ ఇస్తాం. సో ఫుల్ స్లీవ్స్ అయినా హాఫ్ స్లీవ్స్ అయినా చాలా బాగుంటుంది. ఇంకొక పీస్ చూపిస్తారా? డెఫినెట్లీ. ఇది ఇంకొక సారీ మరి. ఇది చెట్టినార్ సారీ అంటారు ఇది. ఓకే. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించిన 2 సారీస్ కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం నార్మల్ ఏజ్ వాళ్ళకి. ఓకే. ఇది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి.
అండ్ ఇది స్పెషల్లీ ఏంటంటే ఏజ్ వాళ్ళు కట్టినా బాగుంటుంది. ఏజ్ వాళ్ళు కట్టినా ఇది చేసి ఇప్పుడు ఇది విత్ బ్లౌజ్ వేసుకున్నారంటే పెద్ద ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు. దీనికి డిజైనర్ బ్లౌజ్ చేసామంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టచ్చు. అండ్ కలర్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది. అండ్ ఈ కలర్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ ఇన్నే కాబట్టి ఇప్పుడు మరి దీనికి ప్లెయిన్ గ్రీన్ లేకపోతే మధ్యలో ఇక్కడ చెక్స్ లైన్స్ వచ్చిందండి. శారీ మొత్తం ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది. ఓహో, సో ఇదంతా ఆల్రెడీ వీవింగ్ ఏనండి. ఓకే, సో మనకు వచ్చేసి పైన బార్డర్ చాలా ప్లెయిన్ గా ఇచ్చారు. జనరల్ గా ఎప్పుడు బార్డర్ వర్క్ ఇచ్చి మిగతా అంతా ప్లెయిన్ ఇస్తారు, కానీ ఇక్కడ కొంచెం రివర్స్ లో ఉంది. పైన కింద బార్డర్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి మధ్యలో ఒక గోల్డ్ లైన్ కొంచెం బ్రాడ్ గా ఇచ్చేసి తర్వాత మిగతా అంతా కూడా కొంచెం ఎల్లోయిష్ ఆరెంజ్ లైన్స్ అన్ని ఇచ్చేసారు. శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. శారీ మొత్తం ప్లెయిన్ పళ్ళు అండి. పళ్ళు కూడా నార్మల్ గానే వస్తుంది. ఓకే, ప్లెయిన్ పళ్ళు వస్తుంది. మీకు కావాలి అంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు. కావాలి అంటే ఎన్ని మగ్గం వర్క్ కానీ లేదంటే చిన్న వర్క్స్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. మరి ఇలాంటి శారీకి ఎలాంటి బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అంటారు? దీనికి సాధారణంగా ఆరి వర్క్ ఇస్తామండి. మగ్గం వర్క్ అంటారు కదా, ఓకే, అది ఎక్కువ ఇస్తాము. దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ కలర్ ఇదే తీసుకుంటాం, గ్రీన్. ఓకే, తీసుకుని గోల్డ్ తో మనము వర్క్ చేస్తాం. చూపిస్తారు ఒకసారి. మనకి శారీ ఇంత డీసెంట్ గా ఉండడం వల్ల బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ చేసినా బాగుంటుంది అంటారు. చేస్తే బాగుంటుంది. అండ్ ఇదే వర్క్ అంటారండి? ఇది మొత్తం జర్దోస్ అండి. చాలా బాగుంది. జర్దోస్ మనకి ఒక నెమలి డిజైన్ కూడా వేసినట్టున్నారు కదా జర్దోజీలోనే. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పైన పింఛం వచ్చేసి స్టోన్స్ పెట్టాము. ఆ తర్వాత కళ్ళు కానీ ముక్కు కానీ మిగతాదంతా నెక్ అంతా కూడా బీట్స్ మీరు కలర్ఫుల్ గా మల్టీ కలర్ మిగతా అంతా గోల్డ్ జర్దోస్. మధ్యలో ఒక మన రెక్కని కానీ కింద ఇది కొంచెం కళ్ళతో వచ్చింది కదా, ఆరెంజ్ వచ్చింది కదా, సో అందుకని ఇక్కడ ఈ కలర్ యూజ్ చేస్తాం. అండ్ మెరూన్ కూడా మనకి షేప్ బ్యూటిఫుల్ షేప్ కనిపించేలాగా హైలైట్ అయ్యేలాగా పెట్టారు. మిగతా అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్. యాక్చువల్లీ ఇదేంటంటే మనం ఒక సైడ్ ఇచ్చాం కదా పీకాక్ అనేది, సో మిగతా బ్లౌజ్ అంతా ప్లెయిన్ గా ఉండకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేస్తాం. బుటీ అండ్ పళ్ళు అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి వేసుకున్న తర్వాత వన్ సైడ్ మాత్రం హైలైట్ అవుతుంది. ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. అండ్ ఫ్రంట్ లో కూడా మీకు ఒక పక్కకు వస్తుంది రైట్ సైడ్ కి. సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇలా కవర్ అవుతుంది కాబట్టి ఈ స్లీవ్ ని కొంచెం హైలైట్ చేసినట్టున్నారు కదా. స్లీవ్స్ రెండింటికి వస్తుందండి. రెండు స్లీవ్స్ కి మీకు పీకాక్స్ వస్తాయి. వావ్. సో స్లీవ్ వచ్చేసి మనకి సేమ్ అదే పీకాక్ ని కొంచెం చిన్న సైజ్ లో పెట్టారు. అండ్ బార్డర్ కూడా కంప్లీట్ గా మనకి అలాగే జర్దోజీని తో ఫిల్ చేసేసారు. ప్లెయిన్ హెవీ ప్లెయిన్ సేమ్ ప్యాటర్న్ కదా, సేమ్ మెటీరియల్ పైన మీరు కంప్లీట్ గా డిజైన్ చేశారు. సో బార్డర్ ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా కంప్లీట్ గా బార్డర్ కానీ స్లీవ్స్ బార్డర్ కానీ నెక్ కానీ చాలా బ్యూటిఫుల్ గా కవర్ చేశారు. మరి నెక్ దీనికి ఇంత హెవీ వర్క్ కాబట్టి నెక్ ఇదే షేప్ బాగుంటుంది. ఇదే షేప్ బాగుంటుంది. కావాలన్నా కూడా మనం కట్ వర్క్ ఏమన్నా కావాలి అంటే మనం షేప్ మార్చుకోవచ్చు. ఓకే, నెక్ ఒకవేళ కట్ వర్క్ కావాలి అంటే ఇంకొకటి మనం మార్చుకోవచ్చు. వెరీ నైస్. ఎందుకంటే పీకాక్ కనిపించాలి అంటే రౌండ్ ఇస్తేనే మీకు పీకాక్ షేప్ కనిపిస్తుంది. ఓ రైట్. ఇప్పుడు మనం కట్ వర్క్ ఇచ్చామనుకోండి ఈ షేప్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడంతా కట్ వర్క్ లేకుండా ప్లెయిన్ ఉండడం వల్ల పికాక్ కొంచెం హైలైట్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం కట్ వర్క్ ఇవ్వాలనుకుంటే పికాక్ డామినేట్ అవుతుంది కాబట్టి అది ఇవ్వకపోతేనే బెటర్ అంటారు. అది లేకపోతేనే బెటర్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ గోల్డ్ అనేది చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటాము. అందులో ఇంత పర్ఫెక్ట్ అనేది దట్స్ రియల్లీ గ్రేట్. చాలా బాగుందండి. రాధిక గారు, మరి మాకు చక్కగా వస్త్రాకృతిలో బోల్డ్ అని అద్భుతమైన డిజైన్స్ శారీ పైన ఎలాంటి బ్లౌజ్ ఎలా మాడ్యులేట్ చేసుకుంటే బాగుంటుంది, ఏజ్ వాళ్ళు ఎలా కట్టుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.